ఫైనాన్షియల్ గోల్స్ లేకపోవటం వల్ల మనం తెలీదు మన డబ్బు మిగులుతుంటే మనం మన ఓన్ రిటైర్మెంట్ కోసం మనం డబ్బు డైవర్ట్ చేయలేకపోతున్నాము. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి మనం డైవర్ట్ చేయలేకపోతున్నాము. ఖర్చు ఇల్లు కొన్నాము, ఒక ఇల్లు అయిపోయింది, రెండో ఇల్లు కొనాల్సిన అవసరం ఎందుకు? అదే డబ్బు మనం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేసుకోవచ్చు. అదే డబ్బు మనం మన ఓన్ రిటైర్మెంట్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో సింపుల్. సో రిటైర్మెంట్ కి హౌస్ 1, హౌస్ 2. సో చాలా మంది ఏమంటారంటే ఒక ఇంట్లో ఉంటున్నారు, రెండో ఇంటి నుంచి నాకు రెంట్ వచ్చింది. సో రెంట్ చూస్తుంటే ఎంత వచ్చింది? ఒక 20,000 వచ్చింది అనుకుందాము. 20,000 మీకు మీ ఓవరాల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు కవర్ అవుతాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఈ హౌస్ కొనడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. ఇది ఒక 70 లక్షలు ఖర్చు పెడుతున్నారు. 70 లక్షల మీద మీకు 20,000 ఖర్చు వస్తుంది, 20,000 మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్ గా సంవత్సరానికి 2,40,000 మీకు ఇన్కమ్ వస్తుంది. సో దీని ప్రకారంగా మీరు చూస్తుంటే దగ్గర దగ్గర 3% మీకు ఓవరాల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్లస్ దీనికి అడిషనల్ గా మెయింటెనెన్స్ మనం చెప్పుకోవచ్చు. సో మెయింటెనెన్స్ కూడా మనం పే చేసుకోవాల్సి వచ్చిన అవసరం రావచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న 1 by 1 మనం కన్సిడర్ చేయము. సో ఆ ప్రాబ్లం అనేది మనం చేసుకోవచ్చు. సో వెల్త్ టార్గెట్, సో రిటైర్మెంట్ కి ఒక టార్గెట్ అనేది నేను అందరికీ చెప్తాను. సో 20 CR, 10 CR, 5 CR, 3 CR డిపెండ్ అవుతుంది మీ ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఏంటి. సో అది ఉంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ మెయింటైన్ అవుతుంది. ప్లస్ మీరు మీ నీడ్స్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. ప్లస్ మీ లీజర్ యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో మీరు డిసైడ్ చేసుకోవాలి. స్పెసిఫిక్లీ మనం ఇక్కడ రిటైర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో రిటైర్మెంట్ కోసం మీరు వెల్త్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మీరు చేసుకోవాల్సిన బెనిఫిట్, మీరు చేసుకోవాల్సిన లీజర్ యాక్టివిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. సో దీని మీద వెళ్లకుండా మీరు ఇది వెళ్ళిపోతున్నారు. సో అక్కడ మిస్టేక్. అందరూ ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు అనేది నా ఇండికేషన్ కాదు. బట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లారిటీ ఆఫ్ గోల్ ఇన్ నంబర్స్ అండ్ టైం మనం మిస్ అయిపోతున్నాము. సో దానివల్ల మోటివేషన్ లేదు సేవింగ్ కి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.